నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి మన యొక్క వీడియోలో మన దేశం యొక్క యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, దీన్ని మనం బడ్జెట్ అని పిలుస్తుంటాం. బడ్జెట్ అనేది రీసెంట్గా ఇవ్వడం జరిగింది. దానిలో ఉన్నటువంటి అన్ని అంశాలని మన యొక్క వీడియోలో కంప్లీట్గా మనం తెలుసుకుందాం. జీడిపి అండ్ ఎకనామిక్ గ్రోత్. జీడిపి పరంగా ఏంటంటే అసలు మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటూ ఉంటాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ వచ్చేసి మనకున్నటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఒక సంవత్సర కాలంలో ఒక కంపెనీ ద్వారా అయినా లేదా ఒక దేశంలోనైనా ఏవైతే వస్తువులు తయారవడం అయినా సర్వీసెస్ అయినా ప్రొడ్యూస్ అవుతూ ఉన్నాయో వాటి యొక్క టోటల్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఇవ్వబడుతుందో దాన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్గా మనం చెప్తూ ఉంటాం. ఇది మన దేశం యొక్క ఆర్థిక ప్రగతికి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే జీడిపి వాల్యూ ఎప్పుడైనా ఎక్కువగా ఉంటే ఆ దేశంలో ఎక్కువగా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఉత్పత్తి ఎప్పుడు జరుగుతుంది? ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది ఒక కంపెనీలో అంటే అక్కడ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది. డిమాండ్కి తగ్గ సప్లై చేసినప్పుడే బెటర్గా మారడానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ మనకు అసలు డిమాండే లేదు, అప్పుడు ప్రొడక్షన్ తగ్గిపోతుంది, ఉత్పత్తి తగ్గిపోతుంది, ఆ దేశం ఆర్థికంగా వెనకబడిపోతుంది అనమాట. ఇవి మూడు ఒకదానికొకటి లింక్ అయిపోతూ ఉంటాయి. ఉత్పత్తి ఎక్కువగా ఉందంటే సప్లై కూడా ఎక్కువగా ఉంటుంది. సప్లై ఎక్కువగా చేస్తున్నామంటే డిమాండ్ ఎక్కువగా ఉంటేనే ఆ వస్తువుకి మనం సప్లై ఎక్కువగా చేస్తాం. సప్లై ఎక్కువగా జరగాలి అంటే ఉత్పత్తి కూడా ఎక్కువగా జరిగితేనే ఆ దేశంలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా జరుగుతున్నట్టు, ఆ దేశం ముందుకు వెళ్తున్నట్టు, ఆర్థికంగా ముందుకు వెళ్తున్నట్టు అనమాట. ఒక దేశం యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఉత్పత్తి వ్యయం అనేది పెంచుతూ ఉన్నట్లుగానే మనం అర్థం చేసుకోవచ్చు. జీడిపి వాల్యూ కనుక సరిగ్గా లేకపోతే ఆ దేశంలో ఆర్థికంగా ముందుకు వెళ్ళట్లేదని మనకు అర్థమవుతుంది అనమాట. జీడిపి వాల్యూస్ని ఎటువంటి వాల్యూస్ తోటి జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తారు ఆర్థిక శాస్త్రవేత్తలు అంటే పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్లు ఏ విధంగా ఉన్నాయి, గవర్నమెంట్ స్పెండింగ్ ఏ విధంగా ఉంది, నెట్ ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి. నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే మన దేశంలో ఉత్పత్తి ఎక్కువగా ఉంటేనే కదా మన దేశంలో ఇంకొక దేశానికి ఎగుమతి చేయగలిగేది. మనకే సరిపడేటువంటి ఉత్పత్తి చేయలేకపోతే మనం వేరే దేశాలకి సప్లై చేయలేం. అందుకే నెట్ ఎక్స్పోర్ట్ వాల్యూ అనేది కూడా జీడిపిని డిఫైన్ చేస్తుంది. గవర్నమెంట్ స్పెండింగ్ కూడా ఎక్కువగా ఉంటేనే ఉత్పత్తి పరంగా ముందుకు వెళ్ళగలుగుతాం. ఇన్వెస్ట్మెంట్స్ కూడా ముందుకు ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో విన్నట్లుగానే ఏ విధంగా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే బెటర్గా మనకి ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. అండ్ పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్స్ కూడా పెరిగినప్పుడే మనకి ఉత్పత్తి పెరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టవల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టవల్ కాస్ట్ వచ్చేసి 300 రూపీస్గా ఉంటే ఆ కాస్ట్ని ఆ టవల్ని కొనుగోలు చేసే శక్తి కూడా ఎక్కువ మందికి ఉంటే ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు కాబట్టి అది ఉపయోగపడుతుంది. బట్ టవల్ కాస్ట్ 3000 కనుక మనం పెడితే ఎక్కువ మంది కొనుగోలు చేయలేరు. అంటే పర్సనల్ కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది, దానికి ఎక్కువగా తీసుకోరు కాబట్టి వాటి ప్రొడక్షన్ చేసినా మనకు ఉపయోగం ఉండదు అనమాట. ఇట్లాంటి వాటి మీద డిపెండ్ అయ్యి జీడిపి వాల్యూ అనేది డిఫైన్ చేస్తారు. ఇక్కడ ఇండియా జీడిపి పరంగా గ్రోత్ అనేది మనం ఈ మధ్య కాలం బెటర్గా చూసామన్నమాట. ఇక మీదట ఫ్యూచర్లో కూడా దీన్ని గ్రో అనేది మనం చూడొచ్చు. అంటే ఎక్కువగా పెరగడం అనేది జీడిపి వాల్యూ అనేది చూడొచ్చు. ఎంతవరకు అంటే 6.3 నుంచి 6.8 వరకు కూడా ఫైనాన్షియల్ ఇయర్ 26 కల్లా కూడా మన జీడిపి వృద్ధి రేట్ అనేది మనం చూడొచ్చు. అండ్ రియల్ జీడిపి వాల్యూ ఏదైతే ఉందో ఆ రియల్ జీడిపి వాల్యూలో 2025 ఫైనాన్షియల్ ఇయర్ పరంగా నియర్లీ 6.4 వరకు కూడా వృద్ధి రేట్ అనేది అంతవరకు రీచ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అని భావిస్తున్నారనమాట. ఇది ఒక 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి యావరేజ్తో పోల్చుకుంటే అది బెటర్గా ఉన్నట్టే. ఎందుకంటే మనకి కరోనా టైంలో జీడిపి వృద్ధి రేట్ అనేది చాలా కుంటుపడింది. తర్వాత 2022-23 తర్వాత కొంచెం పెరిగిందనమాట. రీసెంట్ టైంలో అయితే జీడిపి వృద్ధి రేట్ అనేది ఎక్కువగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. యావరేజ్ వాల్యూ కన్నా ఎక్కువగానే ముందుకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. అండ్ రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏదైతే ఉందో అది 6.4 వరకు కూడా పెరిగేటువంటి ఛాన్స్ ఉందన్నమాట ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ పరంగా. ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏదైతే ఉందో దీని ద్వారా ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అంటే ప్రొడ్యూస్ చేసేటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి వాల్యూని డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఒక వస్తువు ఉత్పత్తి జరుగుతుంది అంటే ఒక పెన్ను ఉత్పత్తి జరుగుతుందంటే దానికి ఏదైనా కొత్తగా స్టిక్కరింగ్ కనుక వేస్తే దాని వాల్యూ పెరుగుతుంది అనమాట. జనరల్గా పెన్నులు 10 రూపీస్ అనుకుంటే ఈ యొక్క స్టిక్కరింగ్ వేయడం వల్ల ఆ పెన్నుకి దాని వాల్యూ 12 రూపీస్గా మార్చినప్పుడు కొంత అధిక ఆదాయం వస్తుంది. బట్ ఈ స్టిక్కరింగ్ అయ్యే కాస్ట్ తక్కువే, కానీ దాని యొక్క వాల్యూ పెరిగిందనమాట. దాన్ని గ్రాస్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్గా తీసుకొని వచ్చినప్పుడు వాటి ద్వారా వృద్ధి కూడా వస్తుంది. కాబట్టి 6.4% వరకు కూడా మనం దీనిలో అభివృద్ధి అనేది చూడొచ్చు. అండ్ ప్రైవేట్ కన్సంప్షన్ ద్వారా కూడా గ్రోత్ అనేది పెరగబోతుంది. అండ్ రూరల్ డిమాండ్ రికవరీ కూడా పెరగబోతుంది అనమాట. అంటే పల్లె ప్రాంతాల్లో కూడా ఆర్థికంగా ముందుకు వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళ యొక్క ఆర్థిక ప్రగతి ముందుగా ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క ఆదాయాలు పెరిగితే, రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆదాయం పెరిగితే వాళ్ళు కూడా వాళ్ళ ఆర్థికంగా ఆ యొక్క ప్లేస్ని వాళ్ళు బెటర్గా మార్చుకుంటారు. ప్రతి ఒక్కరు ఆదాయం పెరుగుతున్నప్పుడు వాళ్ళు కొనుగోలు చేసే శక్తి కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి యొక్క ఆదాయం 1000 రూపాయలు మాత్రమే అయితే ఆ వ్యక్తి తను కొనుగోలు చేయాల్సినటువంటి వస్తువుల కోసం ఒక 500 మాత్రమే కేటాయించుకోగలుగుతాడు. అదే ఆ యొక్క వ్యక్తి యొక్క ఆదాయం 2000గా మారినప్పుడు ఆ వ్యక్తి యొక్క కొనుగోలు చేసే శక్తి కూడా పెరుగుతుంది. ఆ వ్యక్తి 1000 రూపాయల వరకు కూడా వస్తువులు కొనుగోలు చేయగలుగుతాడు. ఇలా ఆదాయం అనేది కొనుగోలు చేసే శక్తిని డిఫైన్ చేస్తుంది. కాబట్టి గ్రోత్ కూడా పెరుగుతుంది. అంటే ఆర్థికంగా కూడా మనం ముందుకు వెళ్తున్నామని ఇలా గ్రోత్ని అర్థం చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ పరంగా మన దేశ బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు అనేవి ఇచ్చారు? నియర్లీ 500 కోట్ల రూపాయలు అనేవి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం కేటాయించడం జరిగింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దేనికోసం? మనం ఆల్రెడీ వింటూనే ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ప్రతి చోట వింటూనే ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అందించడానికి నియర్లీ గవర్నమెంట్ 500 కోట్ల రూపాయలు అనేవి తమ బడ్జెట్లో కేటాయించిందనమాట. అండ్ 5 వరకు కూడా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏవైతే ఉన్నాయో సెంటర్స్, వీటి ద్వారా ఏంటంటే వేరే దేశాలతోటి మనం పార్ట్నర్షిప్ అయ్యి మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకి అండ్ ఎవరైతే స్కిల్స్ని నైపుణ్యాలను నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి నైపుణ్యానికి శిక్షణ అనేది ఈ ఏర్పాటు చేయబోతున్నటువంటి నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లో వాళ్ళకి కావాల్సినటువంటి నైపుణ్య శిక్షణ అనేది ఇవ్వబడుతుంది. అండ్ దాంతోపాటు భారతీయ భాషా పుస్తక స్కీమ్. సో ఇదేంటంటే మన దేశంలో ఆల్రెడీ పుస్తకాలన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఒక యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీలో ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు అన్ని బుక్స్ ఎక్కువ శాతము పెద్ద లైబ్రరీలోనే యూనివర్సిటీస్లో అవైలబిలిటీ ఉంటాయి. కానీ ఈ మధ్యకాలం ఎలా చేస్తున్నారంటే ఒక యూనివర్సిటీలో బుక్స్ అన్నీ కూడా డిజిటలైజేషన్ చేస్తున్నారు. బుక్స్ అన్ని డిజిటలైజ్ చేసి ఆ బుక్స్ని చదువుకోవడానికి కావాల్సినటువంటి యాక్సెస్ అనేది స్టూడెంట్స్కి ఇస్తున్నారు. సో ఇలా బుక్స్ని డిజిటలైజేషన్ అనేది మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. బట్ ఇక్కడ భారతీయ భాషా పుస్తక స్కీమ్ ద్వారా ఏంటంటే చదువుకోవడానికి కావాల్సినటువంటి పుస్తకాలు వాళ్ళ యొక్క ఇండియన్ లాంగ్వేజెస్లో ప్రతి లాంగ్వేజ్లో కూడా అవైలబిలిటీ ఉండేలాగా చేస్తున్నారు. కొన్ని బుక్స్ ఓన్లీ ఇంగ్లీష్లోనే మాత్రమే అవైలబిలిటీ ఉంటే ఎక్కువ మంది చదవలేరు. అదే వాళ్ళు స్థానికంగా వాళ్ళకు ఉండేటువంటి భాష తెలుగు, హిందీ, తమిళ్ ఇలా ఏదైతే వాళ్ళ స్థానిక భాష ఉంటుందో ఆ భాషల్లోనే కనుక ఆ పుస్తకాలు అవైలబిలిటీ అయితే వాళ్ళు ఎక్కువగా చదవగలుగుతారు అనమాట. అందుకనే భారతీయ భాషా పుస్తక స్కీమ్ ద్వారా ఇండియన్ లాంగ్వేజెస్లోని బుక్స్ అందరికీ చదువుకోవడానికి అవైలబిలిటీ ఉండే విధంగా చేయబోతున్నారు. అండ్ జ్ఞాన్ భారత్ మిషన్. సో జ్ఞాన్ భారత్ మిషన్ ఏదైతే ఉందో నియర్లీ దీనికోసం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి మ్యానుస్క్రిప్ట్స్ ఏవైతేనే వాటిని సంరక్షించే బాధ్యత కోసం 1 కోటి రూపాయల వరకు కూడా నిధులు అనేవి కేటాయించడం జరిగింది. ఇన్ఫ్లేషన్ అండ్ మానిటరీ పాలసీ. సో మనకి ఇన్ఫ్లేషన్ అనగానే ద్రవ్యోల్బణం, అండ్ మానిటరీ పాలసీ వచ్చేసి మన నిధులని ఏ విధంగా మేకింగ్ చేస్తున్నాం, ఎలా మార్చుతున్నాం అనేది మానిటరీ పాలసీ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ బేస్ ఇయర్ కన్నా కూడా నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఉంది, ఇన్ఫ్లేషన్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి. మానిటరీ పాలసీలో మనం ఏ విధంగా చూస్తాం, ఇంట్రెస్ట్ రేట్స్ చూస్తాం. ఇంట్రెస్ట్ రేట్స్తో పాటు బ్యాంక్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ బేస్ ఇయర్తో పోల్చుకుంటే బ్యాంక్ రేట్స్ని పెంచారా తగ్గించారా, ఇట్లాంటివి చాలా ఉంటాయన్నమాట. సో వీటిలో రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవచ్చు. 4.9%గా మారింది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టు డిసెంబర్ 2024 టైంలో. సో రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా తగ్గింది కాబట్టి మనకి ఖర్చులు అనేవి తగ్గుతాయి. సో ఖర్చులు తగ్గిందంటే మనం హ్యాపీగా ఎక్కువ వస్తువుల్ని కొనుగోలు చేయడానికి ఉపయోగపడుతుంది. ద్రవ్యోల్బణం వాల్యూ ఎప్పుడైనా సరే
స్టేబుల్గా ఉండాలి లేదా తక్కువగా ఉండాలి. అలా కాకుండా ఒక వస్తువు యొక్క రేట్ అనేది ఎక్కువగా ఉంటే ఎక్కువ మంది కొనుగోలు చేయలేరు. అటువంటిది ఇన్ఫ్లేషన్ అనమాట. సో ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడైనా సరే తక్కువగా ఉండాలి లేదా స్టేబుల్గా ఉండాలి. కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. సో కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉంటుందంటే ఒక బేస్ ఇయర్ తీసుకుంటారు. సో బేస్ ఇయర్ తీసుకున్న తర్వాత ఒకవేళ మనకి ఎక్కువ శాతం 2010 బేస్ ఇయర్గా ఉంది ఇప్పటి వరకు కూడా. ఈ బేస్ ఇయర్తో పోల్చుకొని ఒక వస్తువు యొక్క రేటు పెరిగిందా తగ్గిందా, సో పెరిగినప్పుడు దానిలో హెచ్చు తగ్గులు ఏ విధంగా ఉంది అనేటువంటిది డిపెండ్ అయ్యే కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనేది డిఫైన్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2010 టైంలో ఒక పెన్ యొక్క కాస్ట్ అనేది 4 రూపాయలుగా ఉంది. సో 2010లో దాని యొక్క కాస్ట్ 4 రూపాయలు అండ్ ఇప్పుడు 2025 టైంకి వచ్చేసరికి దాని కాస్ట్ 10 రూపాయలు. సో ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బేస్ ఇయర్ అనేది 2010లో 4 రూపాయలు ఉంది కాబట్టి 4 రూపాయలతోటే కంపేర్ చేస్తారు 6 రూపాయలు పెరిగిందని. అదే 2024 తోటి కంపేర్ చేస్తే దాని వాల్యూ ఇంతకుముందు 9 రూపాయలు ఉంది, ఇప్పటికి 1 రూపాయి మాత్రమే పెరిగింది, 1 రూపీ మాత్రమే పెరిగింది అని అర్థమవుతుంది. కానీ ఎప్పుడైనా సరే కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో బేస్ ఇయర్ వాల్యూని మాత్రమే తీసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే ఎక్కువగా క్యాలిక్యులేషన్ పరంగా గ్రోత్ అనేది వచ్చిందో లేదో ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో 4% టార్గెట్ అనేది పెట్టుకున్నారు. వెజిటబుల్స్ అండ్ పల్సెస్ రేట్స్ అనేవి రీసెంట్ టైంలో చాలా ఎక్కువగా పెరగడం వల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది 8.4% దాకా పెరిగింది. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే మనం తినేటువంటి కూరగాయలు, తృణధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటి రేట్లు చాలా పెరిగిపోయాయి. సో ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ కందిపప్పు రేటు ఒక 100 రూపాయలుగా ఉంటే ఇప్పుడు అదే కందిపప్పు రేటు 180 రూపాయలుగా వెళ్ళింది. సో ఇది ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనమాట. ఫుడ్ గ్రెయిన్స్ కోసం మనం పెట్టేటువంటి ఖర్చుని ఫుడ్ ఇన్ఫ్లేషన్ కింద తీసుకొని వస్తారు. సో ఇలా వాటి రేట్స్ అనేవి త్వరగా మారిపోతున్నాయి. వాటి రేట్స్లో ఎంతవరకు మనం పెరుగుదల చూస్తున్నామంటే ఇన్ఫ్లేషన్ పరంగా 8.4% వరకు కూడా ఫుడ్ గ్రెయిన్స్ పరంగా మనం ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది చూస్తూ ఉన్నాం. అగ్రికల్చర్ పరంగా ఒక ప్రోగ్రామ్ అనమాట. సో అగ్రికల్చర్ పరంగా ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన. దీని ద్వారా ఏంటంటే నియర్లీ 100 వరకు కూడా లో ప్రొడక్టివిటీ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బెటర్గా మార్చిపోతున్నారు వ్యవసాయ రంగానికి చేయూతనిస్తూ. సో కృషి యోజన ద్వారా ఏంటంటే ధన్ ధాన్య అంటే వ్యవసాయానికి నిధులు కేటాయించడం అండ్ పండిన తర్వాత వాటిని కొనుగోలు చేయడం. కొనుగోలు చేసేటప్పుడు మార్జినల్ సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా పెంచడానికి ఈ యొక్క ధన్ ధాన్య కృషి యోజన ద్వారా నిధులు అనేది కేటాయించబోతున్నారు. వీటి కోసం ఒక 100 వరకు కూడా తక్కువగా ఉన్నటువంటి అంటే తక్కువ ఆదాయం పొందుతున్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా సెలెక్ట్ చేసుకొని వాటి కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈస్కి సంబంధించి మెయిన్ పాయింట్ ఏంటంటే క్రెడిట్ గ్యారంటీ ఏదైతే ఉందో క్రెడిట్ గ్యారంటీ కవర్ అనేది 5 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు కూడా క్రెడిట్ గ్యారంటీ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ పరంగా నియర్లీ 50,000 కోట్ల రూపాయలు అనేవి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కోసం నిధులు అనేవి కేటాయించారు. సో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి గవర్నమెంట్ స్కూల్ ఏర్పాటు చేస్తారనమాట. ఏ విధంగా అంటే స్కూల్స్లో స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఓన్లీ పుస్తకాల్లో ఉన్నది మాత్రమే చదివేవాళ్ళు. కానీ ఇక మీదట ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి కనుక ఏర్పాటు చేస్తే వాళ్ళు వాళ్ళ నైపుణ్యాలను పెంచుకోవడానికి ప్రాక్టికల్గా కూడా వాళ్ళ యొక్క ఈ యొక్క అటల్ టింకరింగ్ ల్యాబ్స్లో వాళ్ళు ప్రాక్టికల్స్ కూడా చేసుకోవడానికి వీలు కలిగే విధంగా 50 కోట్ల రూపాయల నిధులు అనేవి కేటాయించడం జరిగింది. భారత్ ట్రేడ్ నెట్. సో భారత్ ట్రేడ్ నెట్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ట్రేడ్ డాక్యుమెంటేషన్ అనేది కూడా ఎప్పటికప్పుడు చెక్ చేయబోతున్నారు. ఎక్స్పోర్ట్ పరంగా భారతదేశం అనేది ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి చెక్ చేయడానికి. సో ఎక్స్పోర్ట్స్ వాల్యూస్ని పెంచడానికి ఈ భారత్ ట్రేడ్ నెట్ అనేది ఎక్కువగా ఉపయోగపడబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.